జయ అచల సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ముందుగా అవకాశం ఇచ్చిన గురువు గారికి నా ధన్యవాదాలు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుభక్తుడు గురువు మీద విశ్వాసం ఉంచితే వారిని ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా రక్షిస్తాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని మేము మా కుటుంబంలో జరిగిన ఒక సంఘటన మాకు విదితమైంది. ఏ విధంగానైతే శ్రీ సాయి చరిత్రలో సాయిబాబా వారి చరిత్రలో వారి భక్తుల యొక్క అనుభవాలు, అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రలో వారి అనుభవాలు ఎలాగైతే ప్రచురితపడ్డాయో ముందు రోజుల్లో మనం కూడా మన గురువుగారి చరిత్రలో గురుభక్తుల అనుభవాలు కూడా ప్రచురింపబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువు మీద ఉన్న విశ్వాసం గురుభక్తుల్ని ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల నుంచైనా రక్షిస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఎంత కష్టం వచ్చినా గురువుగారి పాదాలని విడవకుండా వారి పాదాల మీద విశ్వాసం ఉంచి వారిని ఎల్లవేళలా మనకున్న కష్టాన్ని వారితో పంచుకుంటే ఆ భగవంతుడు గురువుగారి రూపంలో మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు అని చెప్పి నేను ముగించదలుచుకున్నాను. జయ అచల సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఎగ్జాంపుల్ ఏంటంటే, మా అన్న వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో శ్రీహర్ష, తనకి ఆరోగ్యం బాలేక ఒక నెల రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఆ నెల రోజులు కూడా గురువుగారు ప్రతిరోజు కూడా వచ్చి బాబు దగ్గరకు వచ్చి పరిస్థితి ఎలా ఉందని కనుక్కొని వారి యొక్క శక్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ శక్తి వల్లనే వాడికి ప్రాణభిక్ష పెట్టారు అని ఖచ్చితంగా మేము తెలియజేయాలనుకున్నాము. ఇలాంటి అనుభవాలు ఇంకెన్నెన్నో ఎంతమంది జీవితాల్లోనో ఉండవచ్చు. సో ఖచ్చితంగా ఇలాంటి అనుభవాలు కూడా ప్రచురితం అవ్వాలని మేము కోరుకుంటున్నాము. జయ అచల సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జయ అచల సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 9వ అధ్యాయంలో చెప్పారు. అనన్యమైనటువంటి చిత్తముతో చింతన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు పరమాత్మ వాళ్ళ యొక్క భారాన్ని వహించి వాళ్ళ యొక్క యోగక్షేమాలు వారే చూసుకుంటారు అని చెప్పారు. అంటే పరమాత్మ హామీ ఇచ్చారు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి వినాశము అనేటువంటిది లేదు అని చెప్పారు. నమే భక్త నా భక్తుడికి వినాశం లేదు. ఎవరైతే నమ్మకంతో ఉంటారో, ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వాళ్ళకెప్పుడు కూడా ఆ యొక్క రక్షణ లభిస్తుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్పారు. అలాగే మరి వాళ్ళ కుటుంబంలో బాజీబాబు గారి యొక్క మనవడికి శ్రీహర్షకి ఆరోగ్యం బాగాలేనప్పుడు హోప్లెస్ అని డాక్టర్సే చెప్పారు. కానీ మరి వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆ నమ్మకం బాజీ కానీ, మరి కాంతమ్మ కానీ, వాళ్ళ కృష్ణ, మరి సుభాషిని, పార్వతి, వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఆ పరమాత్మ మమ్మల్ని రక్షిస్తాడు, మా బాబును సురక్షితంగా ఇంటికి పంపిస్తారు అని చెప్పారు. కాంతమ్మ ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పిందో ఆ రోజు. ఎందుకంటే నమ్మకం అన్నమాట. మనమంత దృఢంగా నమ్మితే వారి యొక్క అనుగ్రహం మనకు అంత ఖచ్చితంగా ప్రసరితం అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం మనం నమ్మాలా. ఇక మనమే నమ్మకపోతే పక్కన వాళ్ళకి ఏం చెబుతాం? అందుకే నాయనగారు కానీ అమ్మగారు కానీ నమ్మితో సొమ్ము, లేకపోతే ఇక ఏదైనా అనుకోండి, నమ్మితే మాత్రం సొమ్ము, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి నమ్మండి, ఆ ప్రయోజనం ఖచ్చితంగా కలిగి తీరుతుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు లేదు లేదు. ఓకే. జయ అచల సద్గురు బ్రహ్మ మహారాజు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.